విజయవాడ వెటర్నరీ కాలనీలోని యూత్ హాస్టల్ భవనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. రాత్రి అయితే చాలు మందు బాబులు గంజాయి బ్యాచ్కు ఆవాసంగా మారుతుంది. చెట్లు పెరిగిపోయి అడవిని తలపిస్తుండటంతో కొందరు ఆకతాయిలు ఈ భవనాన్ని వ్యభిచార గృహంగానూ వినియోగించుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగించేందుకు వెటర్నరీ ఎన్టీఆర్ కాలనీ ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ స్థలాన్ని తమ కాలనీ అభివృద్ధికి కేటాయిస్తే సొంత నిధులతో ఇండోర్ స్టేడియాన్ని అభివృద్ధి చేసుకుని వినియోగించుకుంటామని కాలనీ వాసులు కోరుతున్నారు. గత 5-6 సంవత్సరాలుగా ఇది శిథిలావస్థలోకి వచ్చి ఈ కాలనీ వాసులందరికీ ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తూ ఇక్కడ సాయంత్రం పూట గంజాయి బ్యాచీలు చేయటం, ఇల్లీగల్ యాక్టివిటీస్ వ్యభిచారం చేయటం, అదేవిధంగా మరి ఆకతాయిలు వచ్చి బలవంతంగా ఇక్కడ మందు తాగటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈ రోజున ఈ శిథిలమైనటువంటి భవనాన్ని నగరపాలక సంస్థ అధికారులు కూలగొట్టేసి ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని మరి కాలనీ వాసులకు అప్పచెప్పినట్టయితే అద్భుతంగా డెవలప్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, వెటర్నరీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, అదేవిధంగా విజయవాడ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ఇది అందరికీ కూడా చాలా నగరంలో మా 2 కాలనీకి కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ దిశగా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే, మా కాలనీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మేము దీన్ని అద్భుతంగా డెవలప్ చేయడానికి మా కృషి మేము చేస్తాం. 2 to 3 years మాత్రం యూత్ హాస్టల్, తర్వాత కలెక్టర్ గారు కృషి ఆఫీసు పెట్టి కొన్నాళ్ళు ఫంక్షన్ చేశారు. ఇది పడిపోతుంది, పెచ్చులపూడి మీద పడుతున్నాయనే ఉద్దేశంతో కృషి ఆఫీసు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. యూత్ హాస్టల్ అసలు ఎప్పుడు కూడా సరిగ్గా పనిచేయలేదు. దానికి సరైన ఫెసిలిటీస్ లేకపోవడంలో ప్లేయర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఇవాళ పరిస్థితి ఏంటంటే దీన్ని గత 4 సంవత్సరాల మట్టి కూడాను ఇది మొత్తం పడిపోయింది, పడిపోతుంది, పెచ్చులు ఊడిపోయి ఐరన్ ఏమో దొంగలు రాత్రి పట్టుకుపోతున్నారు 11 ఆ ప్రాంతాల్లోనూ. ఈవినింగ్ అయితేనేమో మీరు 9 కానించి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్యాడ్ ఎలిమెంట్స్ అందరూ ఇక్కడ ఇదే యంగస్టర్స్ అందరూ కూడా మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారండి, మీరు తీసుకెళ్ళి మున్సిపాలిటీకి ఎందుకు ఇచ్చారని. కానీ అది తప్పని పరిస్థితుల్లో మేము ఇచ్చామండి. కాబట్టి ఇది మాకు వచ్చేటట్టు మేము డిమాండ్ చేస్తున్నామండి. మొత్తం మేము చేయగలమండి, గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా స్థలం ఇస్తే చాలండి మాకు. ఈ చుట్టుపక్కల ఈ రోడ్లు కానివ్వండి, బైపాసర్స్ కానివ్వండి, తర్వాత స్త్రీలు కానివ్వండి, ఆ రోడ్ల మధ్య వెళ్ళేటప్పుడు ఈ అసాంఘిక శక్తులు మళ్ళీ అల్లరిపెట్టడం, తర్వాత ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. మరి ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇది తిరిగి మా వెటర్నరీ కాలనీకి ఇచ్చేస్తే ఇది మేము వాకింగ్ ట్రాక్ ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవటం, తర్వాత ఈ స్థలంలో ఇండోర్ స్టేడియం కట్టాలని కూడా మేము అందరం ప్లాన్ చేసుకున్నాము. ఆ విధంగా కాలనీలో మరింత మందికి, తర్వాత చుట్టుపక్కల ఎన్టీఆర్ కాలనీ, వెటర్నరీ కాలనీ, ఎక్సైజ్ కాలనీ వీళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారు. 2000 మందికి ఉపయోగించేటట్టుగా మంచి ఇండోర్ స్టేడియం దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలని మా ఆలోచన.